ప్రతి ఒక్కరూ జన్మదినం జరుపుకుంటాం. జన్మదినం జరుపుకోవడం అంటే సంబరాలు చేసుకుంటాం. జన్మదినం అనగానే వేడుకలు చేసుకుంటాం, లేకపోతే కృతజ్ఞత ప్రార్థనలు కూడికలు పెట్టి జరుపుకుంటాం. మంచిది, చాలా మంచిది. అయితే ప్రతి జన్మదినము మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే వయస్సు పెరగడం కాదు, తరిగిపోతుంది. ఇవ్వబడిన ఆయుష్ తరుగుతుంది. ఎందుకు తరిగిపోతుంది? ఇవ్వబడిన సంఖ్య, ఎన్ని సంవత్సరములైతే ఆయుష్ దినాలు మనకి ఆయన గ్రంథమందు లిఖితమయ్యాయో, ఆయన ఉద్దేశాల్లో మన యొక్క ఆయుష్ ఎన్ని దినాలని ఆయన లెక్కించి రాయించారో, ఆ దినాలు అనేవి తరిగిపోతున్నాయా పెరుగుతున్నాయా? ప్రతి సంవత్సరం గడిచిపోతుందంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తరుగుతా వస్తుంది. అంటే మనకి ఇవ్వబడిన ఆయుష్ కాలము ముగింపుకు మనము దగ్గరవుతున్నాము. సో ప్రతి పుట్టినరోజు అనేది, ప్రతి యానివర్సరీ అనేది, ప్రతి మీరు జరుపుకునే కుటుంబ వేడుకలు ఏవైనా గమనించండి, ఇవ్వబడిన ఆయుష్ కాలం తరిగిపోతుంది, అవకాశాలు తరిగిపోతున్నాయి. సో టైం కొద్దిగా ఉంది. సో కనుక ఏం నేర్చుకోవాలి దాని నుంచి అంటే మనము బుద్ధి కలిగిన జ్ఞానం నేర్చుకోవాలి. వాళ్ళు మన జన్మకు కారణం తెలుసుకోవాలి. రెండోది, ఆ కారణానికి సంబంధించిన కార్యాలు చేస్తున్నామా లేదా, ఇప్పుడు దాకా ఎన్ని చేస్తాం, ఇంకా ఎంత చేయాలి, మన ఫోకస్ ఏంటి, మనకు గమ్యం ఏంటో తెలుసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కారణం ఏంటో తెలుసుకోవాలి. 139వ కీర్తన చూద్దాం ఒకసారి. 139వ కీర్తన 139వ కీర్తన 13వ వచనం నుంచి నేను చదువుతున్నా. నా అంతరింద్రియములను నీవే కలుగజేసిదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా ఆశ్చర్యము భయము నాకు కలుగుచున్నది. అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యాలయ్యా ప్రభువా, నీ కార్యములు ఆశ్చర్య కార్యాలయ్యా. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ప్రతి జన్మదినం రోజున ఆయన కార్యాలు ఆశ్చర్యమైనవి అని నీకు తెలుసా తెలీదా? తెలుసుకున్నావా లేదా? ఆ కృతజ్ఞత కలిగి ఉన్నావా లేదా? తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నా అంతరింద్రియములన్నీ కలుగజేసిన వాడవు నీవే. నీ ఆశ్చర్య కార్యములు నేను చూడగా నాకు ఆశ్చర్యము భయము కలుగుచున్నది. ఎందుకు భయము, ఎందుకు ఆశ్చర్యం అంటే జాగ్రత్త గమనించండి. తల్లి గర్భములో 9 నెలల పాటు ఒక చిన్న పసికందు, చిన్న పిండముగా ఉన్న మనము ఊపిరి ఎలాగాడుతుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమండి, పెద్ద పెద్ద గజేతగాళ్ళు సముద్రంలో వేట కోసం సముద్రంలో ఫిషింగ్ హార్బర్లోంచి వెళ్ళి గల్లంత అయిపోయి ఊపిరి ఆడక చనిపోయారంట. ఎందుకు? సముద్రంలో పడి. ఏమండి, అనేక సంవత్సరాలు ఈత నేర్చుకున్నవారు. అలాంటిది పసికందుకు ఈత రాదు, ఊపిరి ఆడదు, ఏమీ లేదు. ఉమ్ము నీరులో ప్లసెంటా అంటారు, ఆ గర్భసంచిలో ఎలాగో 9 నెలలు ఊపిరి ఆడకుండా ఎలా ఉన్నాడు? ఊపిరి ఎలాగందింది? ఈ ఆశ్చర్య కార్యాన్ని గుర్తిస్తున్నాడు కీర్తనకారుడు. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? నా అంతరింద్రియములు కలుగు చేసిన వాడువు నీవే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధానము చూడగా, తల్లి గర్భంలో నీవు నన్ను రూపించిన విధానం చూడగా ఆ యొక్క ఆశ్చర్య కార్యాలన్నీ గుర్తు చేసుకుంటే నాకు భయం వేస్తుందయ్యా. భయం ఎందుకండి? భయం నీటిలో మునిగడానికి భయం రాదా? ఒక్కసారి కీర్తనకారుడు ఏం ఊహించుకున్నాడంటే ఆయన నీటిలో మునిగిపోతే ఊపిరి ఆడకపోతే ఎలాగుంటుందో అలా ఊహించుకున్నాడు. ఒక్క నిమిషం తల్లి గర్భంలో ఉన్న విధానం. సో నీ పుట్టుకే ఒక ఆశ్చర్యం, మన పుట్టుక ఒక ఆశ్చర్యం, మన నిర్మాణం ఒక ఆశ్చర్యం, మన ఎంపిక ఒక ఆశ్చర్యం, మన పట్ల మనం ఆయన నిర్ణయించిన నిర్ణయ కాలం ఒక ఆశ్చర్యం. సో తల్లి గర్భంలో ఒక తల్లి మరొక శిశువుని కడుపులో కనడం ఏంటండి, పెంచడం ఏంటండి? ఎలాగండి? ఇది ఆశ్చర్యం కాదా? ఆశ్చర్యం కాదా? అది పురుషుడికి జరగట్లేదు, అది కేవలం స్త్రీకే జరుగుతుంది. ఆశ్చర్యం కాదా? పురుషుడు స్త్రీ కలిస్తేనే జరుగుతుంది, అది ఆశ్చర్యం కాదా? తల్లి తిన్నది సమస్తము ఆ బిడ్డకి ఆహారముగా వెళ్తుంది. ఏది? నువ్వు యాపిల్ ముక్క తింటే యాపిల్ ముక్కలాగా తినట్లేదు లోపల ఉన్న బిడ్డ. ఆ యాపిల్లో ఉన్న రసాయనం అంతా కలిసి ఆ బిడ్డకు ఒక రసాయనంగా ఒంటికి వెళ్తుంది. నోటి నుంచి కాదు, ముక్కులోంచి కాదు, బొడ్డు పేగులోంచి. ఇది ఆశ్చర్యం కాదా? నోటి నుంచి వెళ్ళట్లేదు, ముక్కులోంచి వెళ్ళట్లేదు, చెవులోంచి వెళ్ళట్లేదు, బొడ్డు పేగులోంచి వెళ్తుంది. అది ఆశ్చర్యం కాదా? తల్లి గర్భము నుంచి బయటకు రాగానే ఆ బొడ్డు పేగు కత్తిరించగానే వెంటనే ఊపిరి తీస్తున్నాడు. అది ఆశ్చర్యం కాదా? అప్పుడు దాకా బొడ్డు పేగులోంచి వెళ్ళిన ఔషధాలన్నీ సడన్గా ముక్కులోంచి నోట్లోంచి వెళ్తున్నాయి. అది ఆశ్చర్యం కాదా? ఇన్ని గొప్ప ఆశ్చర్య కార్యాలు మనం చూసి గుర్తు తెచ్చుకోమా? మన పుట్టుక ఎంత ఆశ్చర్యం అండి. అందుకే అంటున్నాను, మనం గమనించాలి. అందుకే చూడండి, కీర్తన, అదే కీర్తన, ఇది ఎలా ఉంచండి.
22వ కీర్తన 9వ వచనంకి వెళ్ళండి. 22వ కీర్తన. తృప్తి పొందావా లేదా? దేవుని ఎడల, నీ పుట్టుక పట్ల, నీ జన్మ పట్ల తృప్తి పొందావా లేదా? కృతజ్ఞత కలిగి ఉన్నావా లేదా? 22:9 గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా తండ్రి. దేవుడా, పరమ తండ్రి, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి స్తన్యమును పానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. పుట్టగానే వాడికి ఎవడు నేర్పించాడండి పాలు తాగాలని? అవునా కాదా చెప్పండి. పుట్టగానే ఆ పసికందుకి అంతవరకు జాగ్రత్త గమనించడు. విచిత్రం ఏంటంటే, అంతవరకు తల్లి గర్భంలో నోటితో ఏమీ తీసుకొని వాడు సడన్గా బయట పడగానే నోటితో తీసుకోవాలి, నోటితో తినాలి, నోటితో తాగాలి అని ఎవరు నేర్పించారండి? ఎవరు నేర్పించారు? అదే అంటున్నాడు అక్కడ. తల్లి యొక్క స్తన్యపానమును నేను చేయుచుండగా నాకు ఏం పుట్టించావయ్యా? నమ్మిక, ఫెయిత్. ఎస్ ప్రభువా. ఆ చిన్నప్పుడే ఎస్. చిన్నపిల్లలు చూడండి, మీకు ఏమి తెలియదు. అవునా కదా? వాళ్ళకి ఓన్లీ తెలిసింది ఒకటే, తల్లి పాలు తాగి బొజ్జోటం. అంతేనా? తల్లి పాలు తాగి బొజ్జోటం. ఎలాంటి మనశ్శాంతి, ఎలాంటి ప్రశాంతత. అలాంటి మనశ్శాంతి, ప్రశాంతత ఈరోజు నీకుందా? అలాంటి క్లారిటీ నీకుందా? అలాంటి నమ్మకం నీకుందా? అలాంటి నమ్మకం, ప్రశాంతత నీకు కావాలంటే యేసయ్యని అడుగు. ఏమని? దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమని? అదే కీర్తన 16:11 తీయండి. 16:11 తీయండి. 16:11 కీర్తన 16:11 జీవ మార్గము నీవు నాకు తెలియజేసదవు ప్రభువా. ఇదిగో నీ దగ్గరకు వస్తే జీవ మార్గం ఏంటో నాకు తెలియజేస్తావయ్యా. తల్లి యొక్క గర్భం ఏంటో నాకు తెలిసింది, కానీ జీవ మార్గం ఏంటో నాకు తెలియదు. తల్లి గర్భంలోంచి వచ్చాను, తిరిగి ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలీదు. మళ్ళీ తిరిగి తల్లి గర్భంలోకి వెళ్ళవుగా, మళ్ళీ మట్టిలోకే కదా కలుస్తుంది ఈ శరీరం. అయితే మట్టిలో కల్పించిన ఈ శరీరము మట్టి అయిపోతుంది, కానీ నువ్వు అనుగ్రహించిన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఆ జీవ మార్గం ఏంటో నాకు నేర్పించయ్యా అని ఆయన దగ్గరికి వచ్చి అడిగితే ఏమంటాడంటే, జీవ మార్గం నీవు నాకు తెలియజేసదవు, నీ సన్నిధి సంపూర్ణ సంతోషం. అది ఎక్కడుంది సంతోషం? చిన్నప్పుడు ఇదిగో తండ్రి, చిన్నప్పుడు తల్లి పాలు తాగుతున్నప్పుడు స్తన్యపానము చేయిచుండగా నీవు నాకు నమ్మకం పుట్టించావు. అయితే ఎదిగొచ్చాను, ఇప్పుడు లోకంలో నాకు ఎక్కడ చూసినా సంతోషం లేదు, ఆనందం లేదు, సమాధానం లేదు. దుఃఖముతో దుఃఖముక్కలై కొట్టుబిట్టలు ఆడుతున్న మన జీవితాలకి దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంట? దేవుడిస్తున్న సమాధానం ఏంటి? నీ సన్నిధిలో ప్రభువా. ఎక్కడది? నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో ఏముందంట? నిత్యము ఆయన చేయి చాచి నిన్ను దీవిస్తే, ఆయన బాహువు చాచి నిన్ను దీవిస్తే, నన్ను దీవిస్తే నిత్యము సుఖము కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. సుఖం అంటే మనం ఈ లోకంలో డబ్బుతో ఒక సుఖాన్ని తెచ్చుకోవచ్చేమో. స్లీప్ వెల్ మ్యాట్రెస్ తెచ్చుకుంటే సుఖముగా పడుకోవచ్చండి. ఏమండి? మ్యాట్రెస్ మీద పడుకుంటా, కానీ బుర్ర నిండా అలలు, బుర్ర నిండా విపత్తులు, ఎన్నో 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 పెను మార్పులు, బుర్ర నిండా ఎన్నో ఆలోచనలు, సునామీ. భర్తలు పాపం కష్టపడి వస్తారు, కానీ 100 ఆలోచనలతో పడుకుంటారు. అందుకే ఆ ఆలోచనలన్నిటికీ సమాధానం ఎక్కడ దొరుకుతుందంట? శివారెడ్డి వైన్ షాప్లో దొరుకుతుందని వెతుకుతున్నాడు ఒకడు. దేవుడు చెప్తున్నాడు, రాత్రి అయ్యేసరికి నీ సమస్యలకు పరిష్కారం ఎక్కడుందంట? ఆయన సన్నిధి, యెహోవా సన్నిధిలో సంతోషము. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవా సన్నిధి అంటే ఎక్కడ? నీవు కుటుంబంగా రాత్రి ఆరాధన చేసుకున్నప్పుడు అక్కడ దేవుని సన్నిధి ఉంది. నువ్వు కుటుంబంగా దేవుని మందిరంకి వస్తే మందిరంలో దేవుని సన్నిధి ఉంది. దేవుని సన్నిధిని వెతకాలి. ఆయన కుడి చేయి చాచి ఏం చేస్తాడంట? ఆయన దీవించినప్పుడు నిత్యము నీకు బెంగ, భీతి, బెదురు ఏమీ లేకుండా నిత్యము సుఖముతో. అంటే సుఖం అంటే వస్తువులతో కాదు, కంఫర్ట్స్తో కాదు, నీ మనసు సుఖముతో నిండుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాంటి బ్రతుకు దినాలు కావాలండి. అయిపోయింది, కాలం అయిపోయింది. ఏమండి, 50 సంవత్సరాలు గడిచిపోయిందండి, 50 సంవత్సరాల ఆయుష్ అయిపోయిందండి, ఇంకా మిగిలింది ఎంతో మాకు తెలియదండి. క్వశ్చన్ మార్క్తో ఉన్నావు కాబట్టి, క్వశ్చన్ మార్క్తో ఉన్నోడికి ఏం కావాలి? సుఖం కావాలి. నీకు గ్యారంటీ ఫిగర్ ఉందనుకో, సపోజ్
యువర్ ఫిగర్ ఈజ్ 100 అనుకో, ఓకే 100 కదా అనగా మనకు రాస్తారనుకో ఫిగర్ 100 కాబట్టి ఎలాగైనా వచ్చేది. రేపు నువ్వు నేను ఏ స్థితితో తెలియదు. ఇందాక చెప్పినట్టుగా ఈ మరొక క్షణము ప్రభు రాకడ వచ్చేస్తే మనం ఏర్పాటు చేసుకున్న భోజనాలు కూడా పాయే. దేవునికి స్తోత్రం. అన్ని లక్క వల్ల కరిగిపోతాయంట. దేవునికి స్తోత్రం చెప్పు. రెప్పపాటులో మనం మహిమ శరీరాలు తొడుక్కొని రూపాంతరం చెందుతాం. దేవుని యొక్క పరలోకానికి చేరుతుంటాం. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. మరి దేని గురించి ఆలోచించాలి ఈ క్షణం దేని గురించి ఆలోచించాలి? యెహోవా సన్నిధి నువ్వు కోరుకో. ఏం కోరుకోవాలండి? యెహోవా సన్నిధి కోరుకో. ఆ సన్నిధి చాలా మన జీవితంలో కోల్పోతున్నాం. మనశ్శాంతిని కోల్పోతున్నాం. అవునా? మనశ్శాంతిని కోల్పోతున్నాం, ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం, కుటుంబంతో సఖ్యత సమాధానాలు కోల్పోతున్నాం, బాంధవ్యాలు కోల్పోతున్నాం, చేయాల్సిన పనులన్నీ పెండింగ్ అయిపోతున్నాయి, ఏది కూడా నిలకడగా ఉండటం లేదు, చేయవలసిన కర్తవ్యాలు కూడా ఏవి సరిగ్గా ఉండటం లేదు. కోల్పోతున్నాం. అన్నిటికన్నా మించి ఏం కోల్పోతున్నాం తెలుసా? ఇవ్వబడిన ఆయుష్ రోజు రోజుకి కోల్పోతున్నాం. గనక కోల్పోయింది సరిపోయింది, వదిలే. ఇక మిగిలిన దాని గురించి ఆలోచించు. రేపేంటో ఆలోచించు, ఈ క్షణం ఏంటో ఆలోచించు. రేపు నువ్వు చేయాల్సిందేంటి, ఈరోజు నువ్వు చేయాల్సిందేంటి, నీ పరిస్థితి ఏంటి, ఈ క్షణం నువ్వేం చేయాలో, నీ తత్వం ఏంటో, నీ స్థితి ఏంటో, నీ యొక్క కృతజ్ఞత ఏంటో ప్రభు సన్నిధిలో చెప్పు. ప్రభు సన్నిధిలోనే నీకు సంతోషము, ఆయన కుడి చేతి కింద ఏంటంట నిత్య సంతోషము. మనకందరికీ దేవుడు ఆయన బలిష్టమైన చేతుల క్రింద సమాధానం అనుగ్రహించి నెమ్మది సంతోషం అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని కృప మన ఎడల ఉన్నప్పుడు మన దినాలు కానివ్వండి, మన యొక్క ఆయుష్ కానివ్వండి, ఆయుష్ తరుగుచుండగా మన బాధ్యతలు ఏంటో తెలుసుకుంటూ, మన కర్తవ్యాలు ఏంటో తెలుసుకుంటూ ముందుకు సాగితే మీ జీవితంలో ఎప్పటికీ కూడా అసంతృప్తి ఉండదు. మెయిన్గా మనిషిని పట్టి పీడిస్తుంది అసంతృప్తి. ఈ అసంతృప్తి లేకుండా బ్రతకాలంటే, దేవునిలో సంతోషంగా ఉండాలంటే నీ కర్తవ్యం ఏంటో, నీ యొక్క బాధ్యత ఏంటో గుర్తు తెచ్చుకుంటూ ప్రతి సంవత్సరం ముందుకెళ్తే నెక్స్ట్ ఇయర్ నేనేంటి అని ఫ్లరిష్ అవుతావు. అలాగ నా విధంగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.